కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త వసంత కృష్ణప్రసాద్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ముద్దులపర్వ గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. అడుగడుగునా వసంత కృష్ణప్రసాద్కు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. రోడ్ షోలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వసంత గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 600 హామీలిచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. మైలవరం నియోజకవర్గం నుంచి ఎన్నికై మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ సొంత నియోజకవర్గానికి సాగునీటిని కూడా అందించలేకపోయారని విమర్శించారు. తనపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా అని వసంత కృష్ణప్రసాద్ సవాల్ విసిరారు. తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తే ఆయన ముఖ్యమంత్రిగా మీ అందరూ ఆశీస్సులుంటే నేను మీ శాసనసభ్యుడిగా గెలుపొంది తప్పకుండా పేదలకు అండగా ఉంటామని పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తూ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి పేదల పెన్షన్ ఇప్పటివరకు 4 సంవత్సరాల 10 మాసాలు 1000 రూపాయలు ఇచ్చి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు ఇస్తానని చెప్పి నవరత్నాల పథకాల్లో ప్రకటిస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటమి భయంతో ఈ తెలుగుదేశం ప్రభుత్వం 2000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉంది. జగనన్న నవరత్నాల్లో ఒకటి వదిలించారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకుండా పసుపు కుంకుమ పేరిట 3 చెక్కులు ఇచ్చి ప్రభుత్వ డబ్బులతో ప్రజల ఓట్లు కొనుక్కోవాలని చెప్పి చూస్తా ఉన్నారు. కాబట్టి విషయాలన్నీ గమనించి తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.